నమస్కారం. నా పేరు మాన నరసింహులు. అనుభవ వైద్యం. పూర్వీకుల కాలం ఉంటే మన పెద్దలు రకరకాలుగా జబ్బుల కోసం చక్కని వైద్యం ఆడేవాళ్ళు. ఇప్పుడు చాలా మందికి ఆడపిల్లలకు సంతానం అనేది లేక ఇబ్బంది పడుతున్నారు. సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారంటే పెళ్లి కాకముందుకేమో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, పెళ్లి అయినాక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. పూర్వకాలంలో మన పెద్దలు ఏం చేసేవాళ్ళంటే ఒక ఆడపిల్ల ఇంట్లో పుడితేనే సంతోషపడేవాళ్ళు. అబ్బా మా ఇంట్లో లక్ష్మి పుట్టింది, మాకు ఆడపిల్ల పుట్టింది, మా ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే సంతోషపడేవాళ్ళు. ఆడపిల్ల పుడితే సంబరపడేవాళ్ళు తల్లిదండ్రులు, లక్ష్మి పుట్టింది మనకని. ఈ కాలం ఆడపిల్ల పుడితే తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటే అబ్బా ఆడపిల్ల పుట్టింది, మొగోడైతే బుధాల మీద ఎక్కించుకుంటాడు కానీ ఆడపిల్ల ఎక్కించుకోదు. ఆడపిల్ల సాంప్రదాయం ఎవరో తెలియదు. ఆడపిల్ల అంటే ఇంటికి అదృష్టవంతులు అనేది ఎవరో తెలియదు. నువ్వు లక్ష్మీదేవత ఇంటికి వచ్చినది ఎవరో తెలియదు. ఆడపిల్ల ఉంటే మూతి మార్చుకొని పోతారు కాబట్టి ఆడపిల్లకు అన్ని విధాల ఇబ్బంది. చిన్నగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు నుండి ఇరుగు పొరుగుతో ఇబ్బంది, పెద్దగా అయిన తర్వాత అందరితోటి ఇబ్బంది. ఎక్కడ పోయినా ఏడ పలకరించే ఏడ మాట్లాడిన ఇబ్బంది. పెద్దగా అయిన తర్వాత పెళ్ళైన తర్వాత అత్త మామ ఇరుగు పొరుగుళ్ళు అందరి కళ్ళు ఆడపిల్ల మీదనే ఉంటాయి. అందుకోసం దేవుడు అనేవాడు ఆడపిల్లని భూమి తీసుకొచ్చినాక అదృష్టంగా ఆ అమ్మకు అందరు మెచ్చుకున్నంత బాధ ఉండకుండా నిస్సూరంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీడియో ఎందుకు ఇస్తున్నా నేనంటే చాలా మంది ఆడపిల్లలకు సంతానం కాక ఇబ్బంది పడుతుంటారు. సంతానం కాకుండా ఇబ్బంది పడుతుంటారు. ఎన్నో డాక్టర్ కాడికి పోయింటారు, ఎన్నో రకరకాల మందులు వాడుతుంటారు, రకరకాల పత్యాలు ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. దానికోసం ఈ కాలం పూర్వకాలం నాడు ఏమి వ్యాధులు ఉన్నాయంటే ఆడపిల్లలకు డేట్ వచ్చినప్పుడు 5 రోజులు ఇంటికాడ ఉండి శుభ్రంగా ఇంత బెల్లమన్నమో పులగమన్నమో నెయ్యన్నమో తిని 5 రోజులు ఉప్పు తినకుండా చక్కగా ఇంట్లో కూర్చొని బయటికి పోకుండా 5 రోజులు లోపల కూర్చొని 5 రోజులు అయిన తర్వాత స్నానం చేసి బయటికి పోయేవాళ్ళు, స్నానం చేసి అన్ని తినేవాళ్ళు. ఇప్పుడు ఓపికలు ఎవరికి లేవు. పూర్వకాలం పద్ధతి ఎవరు పాడేయడం లేదు. ఆ పూర్వకాలం ఇట్లా ఉండేది కాబట్టి పాడేయడం లేదు. అప్పుడు ఆ కాలం అత్తగారింట్లో కానీ తల్లిగారింట్లో కానీ ఆడపిల్ల డేట్ వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పక్కన పెట్టి వడ్డీ పెట్టేవాళ్ళు. ఉప్పు కారం పెట్టకుండా సప్పడన్నము పులగ అన్నం నెయ్యి అన్నం పెట్టేవాళ్ళు. అందుకే ఆ కాలంలో థైరాయిడ్ లేదు, ముట్టునొప్పి లేదు, తెల్లబట్ట లేదు, లావు కాకుండా ఆరోగ్యంగా ఆడపిల్ల 100 ఏళ్ళు బతుకుతారు. ఈ కాలం నాడు సంపాదన కోసం ఉద్యోగాలు, రకరకాల పనులు, రకరకాల సంపాదనని ఏదో ఒక టిక్కర్ కనిపించుకొని ఇంటికాడ ఉండకుండా డ్యూటీలో పోయి రకరకాల పండ్ల మీద పుడ్లు తిని సద్దులు తిని అక్క నీ దాంట్లో ఉందని అంత సద్దులలో తిని ఆ రకరకాల థైరాయిడ్ తెచ్చుకొని, ముట్టునొప్పి తెచ్చుకొని, తెల్లబట్ట తెచ్చుకొని, నీటి బుడగలు తెచ్చుకొని డేటు రాకుండా ఆగిపోయి విపరీతంగా లావైపోయి ఆసుపత్రికి పోయి చూపించుకొని ఆసుపత్రిలో గుళికలు మింగితే డేట్ వస్తుంది, లేకుండా లేదు. మింగితే బాగుంటుంది, లేకుంటే లేదు. అట్ట కాకుండా మన పూర్వీకులు 100 ఏళ్ళు బతికినారని చెప్పారు కదా, అది మతి వేసుకోవాలి కదా. ప్రతి అక్క, ప్రతి అమ్మ, ప్రతి చెల్లి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బతికారంటే ఈ 5 రకాల ఉప్పులు, ఇప్పుడు రోడ్ల మీద రకరకాల ఉప్పులు వస్తున్నాయి, రకరకాల చాట్లు వస్తున్నాయి, రకరకాల ఉప్పులు వస్తున్నాయి. ఇవి తినేది మానుకోండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం చెడిపోతుంది కాదు, 5 రోజులు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఉండలేకపోతే మా కాడ ఒక వైద్యం దొరుకుతుంది. ఈ డేట్లు కరెక్ట్ రానికి, థైరాయిడ్ లేకుండా, ముట్టునొప్పి లేకుండా, లావు కాకుండా శుభ్రంగా పెళ్లి ఆడపిల్లలకైతే డేట్లు కరెక్ట్ రానికి, పెళ్ళైన పిల్లలైతే సంతానం కానికి ఉండడానికి ఒక వైద్యం ఉంది. ఆ వైద్యం చెప్తా వినండి. మా కాడ నీటి దామర చెట్టు ఒకటి ఉంటుంది. నీటి దామర ఒకటి, పొన్నగంటి చెట్టు ఒకటి, పాయలాకు ఒకటి, జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు ఏర్లు, తర్వాత వచ్చేసి అడవిలో జమ్ము ఉంటుంది. జమ్ము ఏర్లు, జమ్మి చెట్టు వేర్లు, జమ్ము వేర్లు, ఈ 4 రకాలు తీసుకొని శుభ్రంగా పౌడర్ తయారు చేసే విధానం ఒకటి ఉంటుంది, నీళ్లు లిక్విడ్ తయారు చేసే విధానం ఒకటి ఉంటుంది, గుళికలు తయారు చేసే విధానం ఒకటి ఉంటుంది. ఇది మనం ఏం చేయాలంటే ముందు జాగ్రత్త కోసం 5 రోజులు డేట్ వచ్చినప్పుడు ఈ గుళికలు వాడుకోవాలా. డేట్ పెద్ద మంచి అయిందంటేనే ఇవి నెలలో ఖచ్చితంగా 5 రోజులు వాడుకుంటే థైరాయిడ్ రాదు, ముట్టునొప్పి రాదు, లావు గారు, డేట్లు ఆగిపోవు, కరెక్ట్గా వస్తాయి. ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది. ఒకవేళ వచ్చింది స్వామి మా జాగ్రత్తలు లేకపోయినా మాకు రోగం వచ్చింది, మాకు థైరాయిడ్ వచ్చింది, నీటి బుడుగులు వచ్చినాయి, డేట్లు రాకుండా విపరీతంగా లావైపోయినాం అని చెప్తే మన కాడ మందులు దొరుకుతాయి. ఈ మందులు మన కాడ 20 నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ శుభ్రంగా పౌడర్ దొరుకుతుంది, టాబ్లెట్ దొరుకుతుంది. ఇవి తీసుకొని ఈ మందు వాడేది వాత ఉన్నోళ్ళైతే తేనెలో తీసుకోవాలి, వాత ఉన్నోళ్ళు, ఊష్ట ఉన్నోళ్ళైతే పాలలో తీసుకోవాలి, మజ్జిగలో తీసుకోవాలి. కప ఉన్నోళ్ళైతే ఆ కప ఉన్నోళ్లకు చక్కగా సొంటిలో కానీ వాములుగా తీసుకుంటే ఈ హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ పౌడర్ దొరుకుతాయి, ఈ టాబ్లెట్ దొరుకుతాయి. ఆడపిల్ల థైరాయిడ్ సమస్య, ముట్టునొప్పి సమస్య, నీటి బుడగల సమస్య, బాగా ఋతువులు కరెక్ట్ వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడపిల్లలకు ఉపయోగపడే మందు
ఇది అబద్ధం కాదు. 1 చేతం 100 చేతం కాదు, 1000 చేతం కాదు. మన పూర్వీకులు 100 ఏళ్లు బతికేవారు కాబట్టి అందరికి అక్కలకి, చెల్లెళ్లకు, అమ్మలకు ఈ ఆదివాసి గిరిజన వైద్యం మీరు వాడండి. 1 నెల 2 నెలలు వాడండి. మీరు 100 మంది చెప్పుకొని బాగా పడతారండి. మరొకసారి అందరికి అక్కలకి, అమ్మలకి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటారు.